అడుగు పెట్టి అడగండి. అబ్రహాము ఎంత దూరం అయితే నడిచి అడుగు పెట్టాడో ఆ స్థలము దేవుడు తనకు ఇవ్వాలనుకుంటున్నాడు. అడగడం అంటే ఏంటిది? ఊరికే నేను నోటితో అడగడం కాదు, అది కూడా అవసరమే. అడుగు పెట్టి అడగాలి, అడుగు పెట్టి అడగాలి. అప్పుడు దేవుడు దాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. మరి దేవుడే ఇచ్చిన ఆలోచన, దేవుడే ప్రేరేపించాడు. ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలకు వెళ్ళి ప్రార్థన చేయడానికి 84 గ్రామాలకు వెళ్ళాను. ఆదివారం కూడా చర్చ అయిపోగానే మిగతా గ్రామాలకి, ఇంకా రోజు ఇదే సమయం, ఇంత కొంచెం సమయం మిగిలితే వెళ్ళి గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేసి, దేవా నాకు ఈ గ్రామం కావాలి, సత్యం కొరకు కావాలి, ఇక్కడ ఉన్న ఆత్మల రక్షణ పొందడానికి కావాలి అని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇందులో మీరు కూడా ఇన్వాల్వ్ కావాలి. మీరు ఎప్పుడు చిన్నపిల్లలు కాదు, చిన్నపిల్లల ఈ స్టేజ్ అయిపోయింది. చిన్నపిల్లలు అప్పుడు ఎట్లా ప్రవర్తించారు, ఇప్పుడు అట్లనే ప్రవర్తిస్తుంటే కుదరదు. సువార్థికులు కావాలి, బోధకులు కావాలి, పాటలు పాడేవాళ్ళు కావాలి, సహకరించేవారు కావాలి, ఉపకారాలు చేయువారుగా కావాలి, ఉండాలి. అలా ఎదగాల్సిన అవసరం ఉన్నది. దాని కొరకు అందరూ కూడా ప్రార్థించుకోండి. దేవా నా పని చెప్పండి. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా. మొన్న రేవంత్ రెడ్డి వద్దు. సంసారం సంసారమే, దేవుని సేవ దేవుని సేవ అని. దేవుని సేవ కాదని నువ్వు చేసే సంసారం ఏముండదు, సంసారము ఏముండదు. గుర్తుపెట్టుకోండి. హనోకు ఆయన 200 ఏండ్లు కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు కదా. ఏమండి? ఆదికాండము 5వ అధ్యాయము 21. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలాను కనెను. హనోకు మెతుషెలాను కన్న తర్వాత 300 ఏండ్లు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడవాలి నువ్వు,
నీ సంసారం కూడా చేసుకోవాలి. దేవునితో నడక బంద్ చేసి నువ్వేం చేసుకున్నా వట్టిది. అందరికీ ఒక విషయం అర్థమవుతుంది, ఈ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, అది నరకంలో ఉన్న వాళ్ళకైనా పరలోకంలో ఉన్న వాళ్ళకైనా. పరలోకంలో ఉన్న వాళ్ళైతే అమ్మా ఎంత పెద్ద ప్రమాదం తప్పించుకున్నాము అని సంతోషిస్తారు. నరకంలో ఉన్నోళ్ళు మనం ఎంత పెద్ద పొరపాటు చేసినాము అని బాధపడతారు. ఆ యేసును నమ్మక, బాప్తిసం పొందక, యేసును స్వీకరించక ఎంత పెద్ద నష్టమైంది మనకు, ఎంత పెద్ద మిస్టేక్ చేసినామని ఆ బాధ కొద్ది రోజులకు అయిపోదు, యుగాలు ఉంటుంది ఆ బాధ. ఎంత మిస్టేక్ అయింది, ఎంత బాధ అయింది, ఈ భూమి మీద ఏమైనా కొన్ని తప్పులు జరిగితే కొద్ది రోజులకు దానికి ఉపశమనం వస్తుంది, లేదా దేవుడు క్షమించి అది తీసేస్తాడు ఆ బాధ. కానీ నరకంలో పడ్డ వ్యక్తికి ఆ బాధ ఎప్పటికీ పోదు. అట్లనే పరలోకంలో ఉన్నటువంటి వానికి ఎప్పటికీ ఆ సంతోషం పోదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము దేవుని పనిలో ఉండాలి. ముందు దేవుని పనిలో మనం అడుగు పెట్టాలి. దేవుని పనిలో అడుగు పెడుతున్నారా? అసలు నేను సేవ చేయడానికి ఒక బలమైన కారణం ఏంటిదంటే, నేను నా సొంతంగా నా కుటుంబంలో ఉంటే కూడా నేను దేవుని పని చేయాలి కదా. దేవుని పని చేయకుండా ఓన్లీ సొంత కుటుంబమే అంటే దానివల్ల రేపు పరలోకంలో ఉండే గొప్ప సంతోషం కూడా మిస్ అవుతుంది. అది ఆలోచించి అమ్మో సొంత వ్యవహారం ఎట్లున్నా దేవుని పని అయితే చేయాలి అని నేను సంపూర్ణమైన సేవకు సమర్పించుకోవడం జరిగింది. దేవుడే కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, సమయోచితమైన సహాయాన్ని ఆయనని అనుగ్రహిస్తూ వస్తున్నాడు. మీరు దేవుని మీద ఆధారపడండి. దేవుడు ఏదో ఒకటి చేసి మనలను లావుకొస్తాడు, ఆయన నెట్టుకొస్తాడు. ఆయనకు అప్పగించుకున్న వాళ్ళను ఆయన అయితే అన్యాయం చేయడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడవచ్చు. పూర్తిగా ఆధారపడితే వారిని లేవనెత్తుతాడు ఆయన, కాపాడుతాడు ఆయన, సంరక్షిస్తాడు ఆయన. కనుక దేవుని మీద ఆధారపడదాం, దేవుని పనిలో కూడా మనం ఇన్వాల్వ్ అవుదాం. ఆ విధమైన తీర్మానం చేసుకోండి అందరూ. ఓన్లీ నువ్వు నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి కొరకే కాదు, మనము దేవుని పని చేయడానికి పుట్టాము ఈ భూమి మీద. ఇక్కడ ఉన్న వాళ్ళందరం, ప్రభు శరీర రక్తంలో తిని త్రాగిన వాళ్ళందరూ దేవుని పని చేయనికున్నావు. నువ్వు ఎట్లా చేస్తావో దేవుడిని అడుగు. ఎందులో దేవుడు నిన్ను చేయించుకుంటాడో దేవుడిని అడుగు. దేవుడు నీతో పని చేయించుకుంటాడు. నీ అవసరం, నీ జీవిత కాలం అవసరం, నీ ఆయుష్ దేవునికి అవసరం, నీ బలం దేవునికి అవసరం, నీ కుటుంబం దేవునికి అవసరం. దేవునికి ఇవ్వండి. దేవా ఇదిగో నా కుటుంబం, ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా నా దినాలు, ఇదిగో నా ఆయుష్, ఇదిగో నా బలం, ఇదిగో నా ఆరోగ్యం, నువ్వు దీన్ని ఎట్లా వాడుకుంటావో వాడుకో అని దేవునికి చెప్పండి. దేవుడు నీ కొరకు ఒక స్పెషల్ డిజైన్ వర్క్ ఇస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఓన్లీ కుటుంబంనే నువ్వు సంసారం, లోకంలో అంతా అదే చేస్తారు. పుడుతున్నారు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు సాదుకుంటున్నారు, పెంచుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కొందరు రక్షణ కూడా పొందకుండా ఈ లోకంలో ఉండి పోతున్నారు. ప్రతి కుటుంబానికి ముగింపు ఉంది ఈ లోకంలో. అది పెద్ద కుటుంబమైనా చిన్న కుటుంబమైనా ఎప్పటికీ ఉండరు వాళ్ళు. రాజులే పోయిరు, రాజరిక వ్యవస్థలు ఎవరైనా, రాజ కుటుంబాలు పోయినాయి. ఈ కుటుంబాలు లెక్కన చెప్పండి. రాజుల కుటుంబాలే పోయినాయి, ఈ కుటుంబాలు ఒక లెక్కన. మరి ఉన్నంతలో నువ్వేం చేస్తావు? పరలోకపు రాజుకు నువ్వు సేవ చేయాలి. దాని కొరకు నువ్వు ఏది చేయగలుగుతావో, నీకేం టాలెంట్ ఉందో అదే వాడుకుంటాడు దేవుడు. అది అప్పగించుకోవాలి ఆయన. అప్పుడే నీకు సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆనందం, తృప్తి అనేది ఉంటుంది బ్రతుకుల. ఎలాన్ మస్క్ గారు 2 రోజుల కింద ఒక మెసేజ్ పెట్టారు. ప్రపంచంలో ధనవంతుడు ఎవరంటే ఎలాన్ మస్కే. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, డబ్బు మనిషికి సంతోషాన్ని ఇవ్వదు అని. ఆయన మాటకు విలువ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఆయననే ధనవంతుడు, ఆయన నుంచి ధనవంతుడు లేడు ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారం. డబ్బు శాంతినివ్వదు, సమస్యలనే తీసుకొస్తుంది అని పెట్టిండు ఆయన. శాంతినిచ్చేది ఎవరు మరి? దేవుడిస్తాడు శాంతి. నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకమునకు, మన పాపములకు యేసు శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో చెబుతాడు. ఆ శాంతి మనకు కావాలి. ఇది దేవుడు నాకు ఇచ్చాడు కొద్ది రోజుల క్రితం నుంచి. ఎందుకో చెప్తున్నా వినండి. దేవుడు రకరకాలుగా పరీక్షిస్తాడండి మనిషిని. కరువులో పరీక్షిస్తాడు, డబ్బిచ్చి పరీక్షిస్తాడు, సుఖం పెట్టి పరీక్షిస్తాడు, కష్టం పెట్టి పరీక్షిస్తాడు, రోగం పెట్టి పరీక్షిస్తాడు, ఒంటరిని చేసి పరీక్షిస్తాడు, మందిలో పెట్టి పరీక్షిస్తాడు. ఇట్లా రకరకాలుగా పరీక్షిస్తాడు అనమాట దేవుడు. ఇప్పుడు నన్ను ఎట్లా పరీక్షిస్తున్నాడో తెలుసా?
అప్పులలో పెట్టి పరీక్షిస్తున్నాడు. నాకు మొన్న కొద్ది రోజులు ఒక భయంకరమైన వేరే ఒక విధమైన శోధన ఉండే. ఇప్పుడు ఇంకొక విధమైన శోధన ఉంది. మీరు చెప్తే తట్టుకోలేరు అనుకుంటున్నాను. నేను మొన్న కూడా చెప్పిన నాకు 80 లక్షల అప్పు ఉందని. అప్పున్న వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందండి. ఆ మధ్య ఒక 4 నెలల కింద నేను 20 సార్లు ఊరేసుకోవాలి, చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు వచ్చినాయి అన్న. సైతాన్ కూడా అట్టించిండు. ఒక టైంలో నాకు గుండె తట కొట్టుకుని టెన్షన్ పడి వశమైతే లేదు. నాకు బాడీ ప్రెషర్ పెరిగిపోతుంది అన్నమాట, బీపీ రేజ్ అవుతుంది అన్నమాట. వశమైతే లేదు, టెన్షను. ఏమైతే నాకు నిద్ర పట్టదు, పండుకుందామంటే నిద్ర పట్టదు, తిందామంటే తినబుద్ధి కాదు. టెన్షన్ అవుతుంటుంది. ఎవరో వస్తున్నారు, ఎవరో అప్పులలో వస్తున్నారు, ఎవరో బెదిరించబోతున్నారు. అమ్మో ఇప్పుడు ఏమవుతుంది, నా ఇజ్జత్ ఏమవుతుంది అని ఇట్లా టెన్షన్ అవుతుంది అనమాట. అప్పు ఉంటే ఎట్లుంటుంది? అప్పు ఉంటే ఎంత రంజు ఉంటుంది చెప్పండి మనిషి. వశం కానీ టెన్షన్ అన్నమాట. ఇప్పుడు అప్పులలో వస్తారు, ఎట్లా, ఏం చేయాలి, ఏం కథ. ఆ టెన్షన్కి ఉరేసుకొని చచ్చిపోతుంటాడు సైతాన్ గాడు. సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఎందుకు బతుకుతావు? కన్నా అప్పులైనా నీకు ఏం బతుకుతాయి ఇక అంటుండు. వశమైతే లేదు నాకు. మెల్లిమెల్లిగా దేవాని చిత్తం, దేవుని సేవకు నేను ఎట్లా సూసైడ్ చేసుకోలేను కదా ప్రభా, ఇక నువ్వే మార్గం చూపెట్టు అని ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకున్న తర్వాత అదే సేమ్ ప్రాబ్లం, సేమ్ అప్పు ఉంది, కానీ టెన్షన్ లేదు. ఇలా లేకుండా చేసినోడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా ప్రశాంతంగా ఉన్నా లోపల, కానీ అప్పు ఉంది. అప్పు ద్వారా టెన్షన్ రావద్దు మనిషికి. అసలు అప్పు, డబ్బులు ఉన్నందుకో శాంతి రాదు, అప్పు ఉన్నందుకో శాంతి పోదు. ఏసై ఉన్నందుకు శాంతి ఉంటుంది. అవన్నీ మేనేజ్ చేసుకోవాలంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అర్థమైంది నాకు. అప్పు ఉంటుంది, డబ్బు ఉంటుంది. డబ్బున్నా నీకు శాంతి రాదు, అప్పున్నా నీకు శాంతి పోదు. నీకు శాంతి పోతుంది ఏసయ్య లేకపోతే, ఏసై ఇవ్వకపోతే అని నాకు అర్థమైంది. నేను ఎంత ప్రశాంతంగా కనబడుతున్నా మీకు తెలుస్తుందా? అప్పున్నది. ఈ నెల 3 చెక్కులు బౌన్స్ అయినాయి. అయినా ఏం పర్వాలేదు, నాకు లోపల శాంతి ఉంది. 3 చెక్కులు బౌన్స్ అయినట్టు ఇట్లుండడు, మీకు తెలియదు. మీకు ఒకసారి చెక్కు బౌన్స్ అయితే తెలుస్తుంది. ఇంత ప్రశాంత్ ఎట్లా వచ్చింది తెలుసా? నాకు దేవుడు ఒక పెద్ద పాఠం నేర్పిస్తున్నాడు ఈ సందర్భాలలో. ఏంటిదంటే, కుమారుడా, కొన్నిసార్లు తన డబ్బులు ఉన్నాయి, దానివల్ల నీకు శాంతి రాలే. ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయి, దీనివల్ల నీ శాంతి పోదు. అవి జస్ట్ గేమ్ చేంజర్స్ అంతే. అవి నీ జీవితం అనే ఆటలో ఒక సందర్భం అంతే, అవి ఒక పార్ట్ అంతే. దాని కొరకు నేను టెన్షన్ పడద్దు, దాని కొరకు నేను అని గోల చేయొద్దు. జీవితంలో అదొక పార్ట్ మాత్రమే. పైసలు ఉండడం, అప్పులు కావడం, అవి రెండింటిని మేనేజ్ చేసే శక్తి దేవుడు ఇస్తాడు మనకు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే నేను కుదార్థంగా ఉన్నా. ఇప్పుడు అవి ఎక్కడి నుంచి తీరుతాయో, ఎట్లా తీరుతాయో ఏమో నాకు తెలియదు, కానీ వాటి కొరకు ఇప్పుడు నేను టెన్షన్ పడి డిస్టర్బ్ కావడం దేవుని చిత్తం కాదు. నేను ఒకటే అడిగిన, మరి ప్రభువా, డబ్బులు వస్తే సంతోషం ఇయ్యాయి, అప్పులు అయితే బాధని తీసేయవు కదా, ఆ శాంతి సమాధానం ఏదో నువ్వు నాకు అన్న. ఇచ్చిండు నాకు ఆయన ఆల్రెడీ నాకు ఇచ్చిండు. నేను ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండి మాట్లాడుతున్నాను. దానికి గల కారణం ఏంటిదంటే, యేసు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. అంతే. మీరు కూడా ఏమన్నా టెన్షన్స్ ఉంటే మీరు బాధపడకండి. ఆయన అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అన్నాడు. నీ భారం యెహోవా మీద మోపము. 22:55 కీర్తనలు. మీరు ఒకటే చెప్పండి, నా భారము నువ్వు మొయ్యి ప్రభువా అని చెప్పండి. నా భారము నువ్వు మొయ్యి అని చెప్పండి దేవునికి. తప్పకుండా దేవుడు నీ భారం మొత్తం ఆయన తీసుకుంటాడు. మనకు శాంతి దేవుని నుంచి వస్తుంది, పైసల నుంచి కాదు. ముందు ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది పైసలు ఉంటే చాలు అనుకుంటారు. అది భ్రమ, అది మోసము, అది కుట్ర. ఒక విషయం చెప్తున్నా, పైసలు ఎవరు సృష్టించిండ్రు? దేవుడా? చెప్పండి. దేవుడు సృష్టించిన పైసలు? దేవుడు ఏది సృష్టించినా అది ఇంకొకటి దొంగిలించినట్టుగా ఉండదు. మనిషి డబ్బును సృష్టించిండు, మనిషి దాన్ని దొంగిలిస్తాడు. డబ్బును దేవుడు సృష్టించలే, మనిషి సృష్టించిండు.
దానివల్ల నీకు శాంతి రాదు, దానివల్ల నీ శాంతి పోదు. దేవుడు నీకు శాంతినిస్తే వాటిని నువ్వు ఒక ఆట ఆడుకుంటావు అంతే. నువ్వు ఒక గేమ్ ప్లేయర్, దట్స్ ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. మన భారము దేవునికి చెప్పాలి ఎప్పటికప్పుడు. నేను ఈ మధ్య ఒక సీక్రెట్ పాటిస్తున్నా. ఏంటిదంటే, మనకు ఏదో ఒక సమయంలో సైతాన్ గాడు దాడి చేస్తుంటాడు, శోధన పెడుతుంటాడు, బాధ పెడుతుంటాడు, ఇబ్బందులు చేస్తుంటాడు కదా. ఏ క్షణంలో నీకు ఏ విషయాన్ని బట్టి బాధ అవుతుందో ఫస్ట్ నువ్వు గుర్తుపట్టు. మనకు తెలుస్తుందా తెలియదా? ఇగో ఈ విషయంతో ఇప్పుడు నేను బాధపడుతున్నా అని తెలుస్తుంది కదా. ఆ సెకండ్ నువ్వు ఎక్కడన్నా ఉండు, పడుకొనే ఉండు, ప్రయాణంలోనే ఉండు, భోజనమే చేస్తుండు, నడుస్తుండు, ఇతరులతో మాట్లాడుతుండు, నువ్వు ఏమైనా చేస్తుండు. ఆ సమయంలో చేయాల్సిన ఒక పని ఏందో తెలుసా? ఇప్పుడు నన్ను బాధ పెడుతున్న ఈ అంశమును యేసయ్యకు అప్పగించుకుంటున్నా, యేసయ్య మీద మోపుకుంటున్నా ఈ భారాన్ని అని చెప్పండి. అదే సమయంలో చెప్పండి, అదే సమయం చెప్పండి. ఒక్కసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి, 10 సార్లు చెప్పండి, 20 సార్లు చెప్పండి, 50 సార్లు చెప్పండి. అసలు నువ్వు 10వ సారి చెప్పేదాకా ఉండదు నీ భారం నీ లోపల. నేను ఇది ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నా మీకు. ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఒకటి బాధ పెడుతుంది కదా, అది ఏదో ఒకటి కావచ్చు, నాకు తెలియదు. నా బాధలు వేరుంటాయి, మీ బాధలు వేరుంటాయి. ఎందుకంటే నేను ఒక తారీఖు పుట్టినా, మీరు ఒక తారీఖు పుట్టిరు. అర్థమైందా? మీరు ఒక జాగలు ఉంటారు, ఒక కాలనీలు ఉంటారు, నేను ఒక కాలనీలు ఉంటున్నా. ఈ ఫ్యాక్ట్స్ అనేటివి మార్చుతూ ఉంటాయి మన లైఫ్ని. కాబట్టి మిమ్మల్ని ఏదైతే ఒక విషయం బాగా గుచ్చి 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 బాధ పెడుతుందో ఆ బాధను, దేవా నువ్వు అన్నావు కదా నీ భారము యెహోవా మీద మోపమని, ఇప్పుడు ఈ విషయం నాకు చాలా భారంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది, చాలా దుఃఖంగా ఉంది, చాలా వేదనగా ఉంది, ఇదిగో దీన్ని నీ మీద వేసుకుంటున్నా, సిలువ మీద వేసుకుంటున్నా అని చెప్పండి. ఎప్పటిదాకా? ఆ భారము నీ మీదకి దిగిపోయేదాకా చెప్పు. భారము దించుకున్నాడు ఎట్లనే ఎరికైనా, దేవునికి చెప్పుట చేత నీ భారం దిగిపోతుంది. కొందరు చాలా బాధ అయితే ఇంకోళ్ళకి చెప్పుకుంటారు, బాధ చెప్పుకుంటే పోతుందట అంటారు. నిజమా కాదా? ఇది ఉందా లేదా మీకు తెలుసా తెలియదు? బాధ చెప్పుకుంటే పోతుంది. జపాన్లో ఉన్న యూత్, జపాన్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ప్రజలంతా ఒంటరోళ్ళు. వాళ్ళకి సాధక బాధకాలు పక్కోళ్ళకి అస్సలు చెప్పారంట. ఒక ఇంటికి ఇంకో ఇంటికి అసలు సంబంధాలు ఉన్నాయంటాడు. అస్సలు వాళ్ళందరూ ఒంటరిగానే ఉంటారట. వాళ్ళ బాధ అయినా ఉంటారే, సంతోషమైనా ఉంటారే, ఒంటరి జీవితాలు అందరికీ. పెద్దిల్లు ఉంటుందంట, ఒకటే ఉంటారట, ఒక్కడే మనిషి ఉంటారంట. పక్కోళ్ళకి చెప్పుకోరట వాళ్ళ సాధక బాధకాలు. అలా చెప్పుకోకపోయినందుకు ఆడేం జరుగుతుందంటే 50% ప్రజలు ఊరేసుకొని చచ్చిపోతారట, సూసైడ్ చేసుకొని. ఒంటరితనం మనిషిని చంపుతుంది. ఇతరులతో నువ్వు చెప్పుకుంటే నీ బాధ తీరుతుంది. అయితే నువ్వు దేవునికి చెప్పుకుంటే నీకు పరిష్కారం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మీకు ఏ విషయం అయితే ఊకే మిమ్మల్ని నువ్వు గాయపరుస్తూ ఉంటుంది చూసిరా, మీకు తెలుస్తుంది కదా ఏ విషయంతో నువ్వు గాయపరచబడుతున్నావో. దానిని సైతాను వాడుకొని నిన్ను ఊకే పొడుస్తున్నాడు, బల్లెం లెక్క పొడుస్తూ ఉన్నాడు. ఆ విషయం పట్టుకోండి. ఆ విషయాన్ని పట్టుకొని, యేసయ్య ఇగో ఈ విషయాన్ని నీకు ఇస్తున్నా, ఈ విషయం సంగతి నువ్వు చూడు, ఈ భారం సంగతి నువ్వు చూడు, ఈ భారాన్ని నీకు అప్పగించుకుంటున్నా అని చెప్పండి. నువ్వు మోకరిస్తే మోకరించి చెప్పు, నిలబడితే నిలబడి చెప్పు, నువ్వు ఏడుంటే అప్పుడే చెప్పు. నీకు ఎప్పుడైతే బాధ చేస్తుందో అప్పుడు చెప్పు, ఎప్పుడైతే బాధ చేస్తుందో అప్పుడు చెప్పు. నువ్వు 4వసారి 5వసారి 10వసారి చెప్పేలోపే ఆ బాధ నుంచి నీకు విముక్తి అవుతుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నా. మీరు చెప్పి చూడండి, మనసులో చెప్పండి దేవునికి. వెంటనే నీకు ఏదైతే బాధ చేస్తుందో ఒక విషయము చెప్పండి. పోనీ మీకు ఏదైనా ఒక నష్టం ఇంకోళ్ళకి చేయాలనిపిస్తుంది అనుకోండి, ఒకళ్ళని తిట్టాలనిపిస్తుంది, లేదా ఒకళ్ళని కొట్టాలనిపిస్తుంది, ఒకళ్ళ మీద బాగా కోపం వస్తుంది అనుకోండి, అది మీ మనసులోకి అనిపించింది కదా, వచ్చింది కదా మీ మనసులోకి. వెంటనే దేవునికి చెప్పండి, అది ప్రభా పలానా వ్యక్తిని నాకు తిట్టబుద్ధి అవుతుంది, పలానా వ్యక్తిని తిట్టబుద్ధి అవుతుంది ప్రభా, పలానా వ్యక్తిని కొట్టబుద్ధి అవుతుంది, పలానా వ్యక్తి మీద నాకు చాలా ద్వేషం వస్తుంది, పలానా వ్యక్తి మీద నాకు చాలా ఈర్ష్య కలుగుతుంది, పలానా వ్యక్తి మీద నాకు చాలా అసహ్యం కలుగుతుంది అని చెప్పండి. సేమ్ అదే ఉన్నది ఉన్నట్టు చెప్పండి దేవునికి, ఉన్నది ఉన్నట్టు. కొద్దిసేపటి తర్వాత, 2-3 రోజుల తర్వాత
ఆ ఎఫెక్ట్ నీ మీద ఉండదు. ఉండదు నీ మీద. దేవునికి మహిమ కలుగునుగా. కావాలంటే ఇప్పుడే మీకు ఒక ప్రాక్టీస్ ఇస్తాను నేను. ఇప్పుడే ఒక ప్రాక్టీస్ ఇస్తాను మీకు నేను. ఏంటిదంటే, మీ అందరికి ఏమన్నా బాధలు ఉన్నాయా? ఏదన్నా బాధ ఉన్నదా లేదా? ఉందా? ఆ బాధను పట్టుకోండి, మనసుతోని పట్టుకోండి. మన చేతితో పట్టుకోలేము, మనసుతోనే పట్టుకోండి. ఆ బాధను గుర్తుపెట్టుకోండి, ఆ బాధను పట్టుకొని దేవునికి ఇచ్చేసేయండి. మనసులో చెప్పండి, దేవా నాకు ఇప్పుడు ఈ బాధ ఉంది, ఈ బాధను ఇగో నీకు అప్పగించుకుంటున్నా, ఈ బాధను నీ భుజాల మీద పెట్టుకుంటున్నా, ఈ బాధను నీ గాయాలకు సమర్పించుకుంటున్నా, ఈ బాధను సిలువ మీద వేసుకుంటున్నా తండ్రి. నీకు అప్పగించుకున్నావు కదా, నీ భారం యెహోవా మీద ఎట్లా మోపుతాం చెప్పండి? బాధను ప్రార్థనతోనే మోపుతాం, ఆయనకు చెప్పుట చేతనే మోపుతాం. మనుషులకు చెప్పుకుంటే బాధ తీరుతుంది, కొంచెం అలకగా అవుతుంది, పానం బరువు దించుకున్నట్టు అవుతుంది. దేవునికి చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుంది. మనుషులు ఊకే నీకు ఒక బాధని చెప్పుకుంటా అంటే ఊకి వినడు ఎవడు. కానీ దేవునికి చెప్పుకుంటే నువ్వు మళ్ళీ చెప్పుకునే పరిస్థితి రాదు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటే తెలుసా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, ఆ భారం అంతా నాకు ఇయ్యండి అన్నాడు ఆయన. మరి మేమేం చేయాలి ప్రభు అంటే, మీరు ఖాళీగా తిరగొద్దు, మీరు నా కాడిని ఎత్తుకోండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? నా కాడిని. ఒకసారి ఈ మాట చూడండి, మత్తయి సువార్త 11:27. 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకున్నప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. మనిషి, ఒక జంతువు కాడి మొయ్యాలి, మనిషి కూడా కాడి మొయ్యాలి ఖచ్చితంగా. అట్లనే మన భుజాల మీద దేవుని కాడి ఉంటే మన భారం దేవుడు మోస్తాడు. మనము దేవుని కాడిని మొయ్యకపోతే మన భారం మన మీదనే ఉంటుంది. మన భుజాల మీద ఒక కాడి అయితే ఉంటుంది, ఒక భారం అయితే ఉంటుంది. అది నీ భారమా దేవుని భారమా? దేవుని భారమును నువ్వు తీసుకుంటే నీ భారం దేవుడు తీసుకుంటాడు. ఇక్కడ మనకుండే ఒక అలవాటు ఏంటంటే, మన బాధ దేవునికి చెప్పడే తప్ప దేవుని భారం మనం తీసుకోవడం మనకు అలవాటు ఉండదు. ఇక్కడ వచ్చినాయి ప్రాబ్లమ్స్ అన్ని. ఆయన ఎంత మంచి మాట చెప్పిండు, ఒకసారి చదవండి 28వ వచనం అందరూ. మత్తయి సువార్త 11:28. ఆగండి. ఇప్పుడు ఈ మాట నీ కొరకు అని నువ్వు అనుకుంటున్నావా? అనుకోండి. ప్రయాస పడుతున్నారా మీరు ఏదన్నా విషయంతో? ఒక భారం ఉన్నదా మీకు? భారం ఏదో ఫీల్ అవుతున్నారా లేదా? అయ్యో నాకు ఈ భారం ఉన్నది అని ఫీల్ అవుతున్నా, ఉన్నదా లేదా? ఇప్పుడు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? మోసుకుంటున్న భారాన్ని మోస్తున్న ఓ ప్రజలారా నా దగ్గరికి రండి. అంటే ఎట్లా పోతాం దేవుని దగ్గరికి? అంతే, ప్రార్థనలోనే ఆత్మలోనే పోవాలి. ప్రభు నేను నీ దగ్గరికి వస్తున్నా, ఇగో నా మీద ఈ భారం ఉంది, ఈ భారం నీకు ఇచ్చుకుంటున్నాను అని చెప్పండి మనసులో. నీ భారం ఏంటిదో నాకు తెలియదు. కొన్ని చెప్పుకునే భారాలు ఉంటాయి, కొన్ని చెప్పుకొని భారాలు ఉంటాయి. నీకు ఏ భారం ఉందో మీ మనసులో చెప్తూనే ఉండండి దేవునికి. చెప్పండి ఇప్పుడు, చెప్పండి ఇప్పుడు. పిల్లలు మీకేం భారం ఉందిరా మీరు చెప్పండి దేవునికి. వింటున్నారా నా మాట? మీకు ఏ భారం లేదా? బాధ, మిమ్మల్ని బాధపరిచే విషయమే ఆ భారము. మిమ్మల్ని బాధపరిచే విషయమే ఆ భారము. అదే మీరు మోస్తున్నారు. అబ్బా ఎంత కష్టం అవుతుంది నాకు అంటారు. ఏం మోస్తున్నావు? ఏదో బాధను మోస్తున్నారు, ఏదో మెంటల్ టార్చర్ను మోస్తున్నారు లోపల కదా. అదే నీ భారం. అది ఇప్పుడు దేవునికి చెప్పు, దేవా నా భారం తీసుకో, నా ప్రాణం తీసుకో అన్నట్టు నా బాధను తీసుకో తండ్రి. 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అన్నాడు. మన భారం ఏం చేయాలి? ఈ వచనాన్ని ఎత్తిపట్టి చెప్పండి దేవునికి. నీ భారం అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పిండా లేదా? నీ భారం అంటే ఎవరు ఇక్కడ? మార్కు బాబు భారము. ఎవరి మీద మోపాలి? మీ మీద మోపు తూకుంటారా మీరు? నాకు 80 లక్షల అప్పు ఉంది, ఇప్పుడు మీ మీద మోపుతున్నా, ఊకుంటారా మీరు? నెక్స్ట్ వారం చర్చి డుమ్మ ఖతం. ఇక
పోనీ మీ భారం నాకు ఇచ్చిరా అనుకో, నేను మోస్తాను, నా నుంచి అవుతుందా? అవుతుందా చెప్పండి? మనం ఒకళ్ళ భారం ఒకళ్ళ మోయలేం మనం. అయితే అక్కడ మీ పేరు పెట్టుకోండి, నీ భారము అన్నక్కడ మార్కు బాబు భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. చెప్పు, ఈ మాట చెప్పు, చెప్తూనే ఉండండి. దేవా నాకు ఈ బాధ అవుతుంది నీకు చెప్పుకుంటున్నా, ఈ బాధ అవుతుంది నీకు చెప్పుకుంటున్నా, ఈ బాధ అవుతుంది నీకు. మీరు చెప్పి చూడండి. మీరు ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎవరైతే మీరు మనసులో దేవునికి చెప్తున్నారో, ఆల్రెడీ నీ బాధకు నీ ప్రాణము అల్కగా అయిపోతుంది, ఆ బరువు తగ్గిపోతుంది. నువ్వు దేవునికి ఎప్పుడు మొదలు పెట్టంగానే ఆ వేదన తగ్గుతుంది. ఏ సమస్య అయితే నిన్ను వేధిస్తుందో ఆ వేదన, ఆ బరువు, ఆ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంటుంది. మీరు చెప్పి చూడండి. మనకు ఒక శత్రువు ఉంటాడు, ఎవరో పగోడో శత్రువు, వాళ్ళ మీద బాగా కసి కోపం ఉంటుంది. ఆ కోపంతో వాళ్ళని అనలేము, కానీ కుక్క మీదనో ఓ పక్క మనిషి మీదనో ఇంకో వాళ్ళ మీద గట్టిగా అరిచినాం అనుకోండి, ఆ బాధ దిగిపోతుంది. మీకు ఎప్పుడన్నా అయిందా ఇట్లా? మస్తుగా అయింది, ఎందుకంటే రోజు అవుతుంటుంది. ఆ బాధ ఎవరి మీదనో ఒకళ్ళ మీద పోవాలి. అది నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీకు గొప్ప రిలీఫ్ వస్తుంది. దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఆ సమస్య నుంచి. నన్ను అట్లా ఆదుకున్నాడు అప్పులల్ల నుంచి. అప్పులు ఓలే, ఆ బాధ నాకు తగలకుండా చేస్తున్నాడు ఆయన. ఇది కేవలం యేసుప్రభు ఇచ్చిన శాంతి, అంతే. నేను అనుభవిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక లోకస్తునికి 80 లక్షలు అప్పు ఉంది అనుకోండి, ఏం చేస్తాడు? మన అలుగోళ్ళు ఒక ఆయన 40 లక్షలు అప్పేదో ఉంటే ఊరేసుకొని చచ్చిపోయాడు. భక్తుడు ఏం చేస్తాడంటే దేవుని మీద ఆధారపడతాడు. ఇదే ఆధారపడడం. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. దేవుడు చెప్పినాక మరి పరిష్కారం ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు చెప్పినప్పటి నుంచే దేవుడు దానికి ఒక పరిష్కారము ఆల్రెడీ డిజైన్ చేస్తుంటాడు. అది దాని తీవ్రతను బట్టి ఆ సొల్యూషన్ అనేది అతి త్వరలో నీకు వచ్చే తీరుతుంది. రాక ఉండడం అనేది అసంభవం, రాకుండా ఉండడం అనేది అసంభవము. కొన్నిసార్లు దేవుని పనులు లేట్ అవుతాయి. ఎందుకు లేట్ అవుతాయో తెలుసా? దీనికి ఒక్క కథ చెప్పి ముగిస్తాను. ఎందుకు లేట్ అవుతాయంటే, ఒక ఆవిడ చాలా ఆకలితోని ఒక తోట ముందు నుంచి నడుచుకుంటూ పోతుందంట. తోట ముందు నుంచి, అవి ఒక గ్రేప్స్ తోట. నడుచుకుంటూ పోతుంటే ఆ తోటమాలి లోపలికి చూసి, అయ్యా తోటమాలి గారు, యజమాని ఎవరైనా ఉన్నారా? నేను వారం రోజుల నుంచి ఏం తినలేదయ్యా, చాలా ఆకలి వేస్తుంది, కొంచెం నాకేమన్నా పెడతారా? ఇంత పెద్ద తోట ఉంది కదా నీకు, ఇంత పెద్ద తోట ఉంది కదా, కొన్ని పండ్లు ఇస్తే ఈ పూటకు నేను తిందామనుకుంటున్నా, కొంచెం నాకు సహాయం చేయవా అని అడిగితే ఆ యజమాని అలాగా అమ్మ అని చెప్పి తోట లోపలికి వెళ్ళిపోయాడు. ఈమె ఉదయం 10 గంటలకు వచ్చి అడిగింది. 11 అయింది, రాలేదు ఆయన. 12 అయింది, రాలేదు. 2 అయింది, రాలేడు. 5 అవుతుంది, ఇంకా రాలేడు. వస్తాను వేయండి లోపలికి. ఈమె ఏమో ఆయనకి ఇష్టం లేనట్టున్నది అని, లేట్ అయింది కదా, పోదామని చెప్పేసి ఇక నడుచుకుంటూ బయలుదేరేసరికి ఇక పొద్దు గూట్ల పడుతుంది అనగా యజమాని, ఆ తోటమాలి వస్తున్నాడు. వస్తూ, అమ్మా ఎక్కడికి పోతున్నావు? ఆగు నేను వస్తున్నా. కాదయ్యా, పొద్దుగాల 10 గంటలకు వచ్చి చెప్పిన నీకు ఆకలి అవుతుందని. నువ్వు 5, 6 రాత్రి కాబట్టి ఇంకా రాకపోతుంది, ఇంకేమో వెయిట్ చేయాలి అని పోతున్నా అంటే, నువ్వు నాకేం చెప్పినావు? నువ్వు వారం రోజుల నుంచి ఏం తినలేదు అన్నావు నువ్వు నాకు, అవునా కాదా? అవును. నేను వెంటనే ఈ చెట్టుకున్నాయి నన్ను తీసి ఇవ్వచ్చు, తింటే నీ ఆకలి తీరుతుంది, నాకు తెలుసు ఆ విషయం. కానీ నీ ఆకలి బాధను చూసి నేను నా తోటలోనే ఉన్న శ్రేష్టమైన మరి మంచివైన
నీకు సరిపోయి అన్ని పనులు తీసుకొద్దామని ఇదిగో ఇంత పెద్ద తట్టల నీకు తీసుకొని వచ్చినాను. అవన్నీ ఏరుకొని తీసుకొని రావడానికి నాకు కొంచెం టైం పట్టింది అని చెప్పేసి ఒక పెద్ద గంప నిండా శ్రేష్టమైన, మధురమైన, తీయనివైన, అది తింటేనే ప్రాణం, అమ్మ ఇంత తృప్తిగా ఉంది అనుకునేటువంటి ఆ పండ్లను అది తీసుకొచ్చి ఆ యజమాని, తోటమాలి ఆమె చేతిలో పెడతాడు. ఆమె చేతిలో పెట్టినప్పుడు ఆమె తినకముందే ఆమెకు తిన్నంత పని అవుతుంది. ఒక్క పూటకు సరిపోయాన్ని కాదు తల్లి, నీకు మళ్ళీ 10 రోజులకు సరిపోయేంత ఆకలి తీరేంత దాకా నీకు ఈ పండ్లు ఇస్తున్నా. చాలా ఆకలి అని చెప్పినావు కదా, అందుకే కాస్త లేట్ అయింది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా అట్లనే ఉంటాయి. మనకు లేట్ అవుతుందంటే మరి శ్రేష్టమైంది దేవుడు ఏదో నీకు చేస్తున్నాడు అని అర్థము. అప్పటిదాకా నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. నువ్వు దేవునికి చెప్పినందుకు దేవుడు నిన్ను మర్చిపోలేదు. అయితే నీకు దాని నుంచి పూర్తి విముక్తిని ఇవ్వడానికి ఆయన పని మీద ఉన్నాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు బాధపడకండి, వేదన పడకండి, అధైర్యపడకండి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టాడు. ఎందుకంటే నువ్వు చెప్పినావు కదా. మనం అంటాం మనుషులం, ఏదైనా పని చెప్తే నాకు చెప్పినావు కదా, నేను చూసుకుంటే నువ్వు బాధపడకు అంటాం. అరే ఆఫ్టర్ ఆల్ నువ్వు నీటి బుడగ లాంటి జీవితము, గడ్డి పోస లాంటి జీవితం కలిగిన మనిషికే నీకు గంత గట్స్ ఉంటే నాకు చెప్పినావు కదా, నేను చూసుకుంటే వదిలేసేయి అంటారు మనుషులు. మరి దేవుడు ఏమంటాడు? దేవుడు అంటే ఏమన్నా మనిషా? నాకు చెప్పినావు కదా నేను చూసుకుంటా. మనిషి అంటే దేవుడు అనడా? కుమారుడా నువ్వు భయపడకు. 365 సార్లు ఉందంట బైబిల్లో. నువ్వు భయపడకు, నేను చూసుకుంటా. మై దేఖ్ లేతే ఆప్కా సమస్యకు డరో మత్. దేవుని చెప్పినాక నువ్వు భయపడొద్దిగా. అలాంటి కంఫర్ట్ని, అలాంటి ఆదరణను దేవుడికి ఇవ్వడానికి ఆ పని మీద దేవుడు ఉన్నాడు. నేనైతే నమ్ముతున్నా. దేవునికి నాకు కలిగిన బాధ అంతా చెప్తున్నా. వెంటనే ఎప్పుడు బాధ అయితే అప్పుడే వెంటనే దేవుడు అంటున్నాడు, ఇక నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు. నాకు ఆల్రెడీ చెప్పినావు కదా, మళ్ళీ నువ్వెందుకు బాధపడు? అవసరం లేదు. ఒకరికి చెప్పుకుంటే బాధ తీరుతుంది అనేది నిజమే అయితే అది నువ్వు దేవునితో చెప్పుకో, నీ బాధ ఖచ్చితంగా తీరుతుంది. నేనైతే అట్లా చెప్పుకుంటున్నా, అందుకే నేను ప్రశాంతంగా ఉంటున్నా. ప్రభా నాకు 80 లక్షల అప్పు ఉంది తండ్రి, మీకే చెప్పినా, నేను దేవునికి చెప్పనా? దేవా నాకు 80 లక్షల అప్పు ఉంది, ఇక మీ ముందట కూడా చెప్తున్నా. వింటున్నాడు ఆయన, నా నమ్మకం అది. మీ బాధలు కూడా అట్లా వింటాడు ఆయన. నాకు బాధ లేకపోతే మీ బాధలకు ఎట్లా పరిష్కారం వస్తుందో నాకెట్లా తెలుస్తుంది? అందుకే దేవుడు నాకు కూడా ఇస్తాడు బాధ, నా లెవెల్లో, నా స్థాయిలో. నా బాధకు ఎట్లయితే పరిష్కారం వస్తుందో మీ బాధకు కూడా అట్లనే పరిష్కారం వస్తుంది. ఇచ్చేటోడు ఒక్కడే, మన రక్షకుడైన దేవుడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక మీకు బాధ అనిపించిన ప్రతిసారి ఆయనకు చెప్పండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, నీ మనసును ఆయన మీద లగ్నం చేయండి. ఇక అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఆయన ఏం చెప్తే గది చేయి అంతే. కనుక ఆ విధంగా దేవుని మీద ఆధారపడి బ్రతకడం, నీళ్ళ మీద నడకను మనం ప్రాక్టీస్ చేద్దాం. కనుక దేవుడు ఇప్పుడు ఎక్కడెక్కడ అడుగు పెట్టమంటున్నాడో అక్కడ అడుగు పెడదాం. మనం అడుగు పెట్టమన్న దేవుడు ఆయననే మనం సొంతం చేస్తాడు. దాన్ని అబ్రహాంను అడుగు పెట్టమన్నాడు, అబ్రహాంకు సొంతం చేసిండు. మనం కూడా అడుగు పెడదాం, ఆయనని మనకు సొంతం చేస్తాడు. ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాం, ఆయననే మన ఆధారం. దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు అయ్యా. సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో మేము అడుగు పెట్టడానికి సాయం చేయి దేవా. నీ పనిలో మేము అడుగు పెట్టడానికి సాయం చేయి. నీ పని చేయడానికి మాకు సాయం చేయి. ఎంతసేపు మా కుటుంబాల కొరకే కాదు, నీ పని కొరకు, పరలోకపు కుటుంబానికి కొరకు కూడా మేము పని చేయడానికి, ఆయత్తపడడానికి సహాయం చేయి. మీరు దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిసి కృపగా అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థించి అడుగుకున్న పరమ తండ్రి, ఆమె. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మకున్న సహవాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తులకు తోడైంది. యేసు వచ్చేంత వరకు మనం లోకున్నంత వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా నేను కొన్ని గ్రామాలకు వెళ్తున్నా. మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఎవరు వస్తారో నాతో చెప్పండి. మంచిది. అందరికీ విష్ హ్యాపీ సండే. గాడ్ బ్లెస్ యూ.
ప్రైజ్